హలో భయ్, అందరూ మంచిగా డైలీ వీడియో 14 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2:56 అయితే అవుతుంది. ఈరోజు డేట్ కానీ చూసుకుంటే 9/2/2022. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను నాగేశ్వరరావు అయితే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకనంటే మన మీద ఎంత నమ్మకంతో జస్ట్ 1 కామెంట్తో భయ ఈ ప్రాబ్లం అయితే నేను చేయలేదు, నాగేశ్వరరావు అయితే చేశాడు. ఆయన చేసిన కామెంట్కి అయితే నేను ఫిదా అయిపోయాను. ఒకసారి ఆ కామెంట్ అయితే మీరు కానీ చూడండి, స్క్రీన్ మీద కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఎందుకంటే మీలాంటి సపోర్ట్ చేసేవాళ్ళంటే ఎలాంటి మెకానిక్ అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే కనుక్కునేందుకు ట్రై చేస్తాడు. అదేవిధంగా ఈ ప్రాబ్లం కానీ నేను కనుక్కున్నాను. దీనికి సంబంధించిన వీడియో అనేది ఈరోజు సాయంకాలం 6 గంటలకు అయితే రిలీజ్ అవుతుంది. నిన్న ఆ 1 డ్రాప్ అనేది ఎందుకు పడింది పెట్రోల్ అనేది ఈరోజు సాయంకాలం 6 గంటలకు అయితే రిలీజ్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో మీరు కానీ చూడండి. నాగేశ్వరరావుకి అయితే మాత్రం నేను ఎన్ని థ్యాంక్స్ అంటే అన్ని థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాను. జస్ట్ సపోర్ట్ భయ, ఎవరు డబ్బులు ఇవ్వాలి, హరి చేయగలుగుతాడు, హరి చేస్తాడు అని సపోర్ట్ చేస్తే చాలు. ఏ మనిషి అయినా సరే, హరి అనే కాదు ఎవరైనా ఇది చేయగలుగుతాడు అంటే చాలు చేసి వెళ్తారు. ఇదంతా నాగేశ్వరరావు ఇచ్చిన సపోర్ట్ అనుకోవాలి. చాలా థ్యాంక్స్ నాగేశ్వరరావు. నా మీద మీకు పెట్టుకున్న నమ్మకం, ఆ ఒక్క కామెంట్ చూడంగా నేను అన్ని మర్చిపోయాను భయ. ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని బాధలు మర్చిపోయా జస్ట్ 1 కామెంట్తో. ఈ వీడియో మాత్రం ఈరోజు సాయంకాలం రిలీజ్ అవుతుంది. అందరూ డెఫినెట్ చూడండి. ఆ 1 డ్రాప్ అనేది ఎందుకు పడుతుంది, దాని అనేది ఎలా నేను ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే ఈరోజు కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి స్పెండర్ అనేది నేను డెలివరీ ఇచ్చాను. ఆల్మోస్ట్ మీకు నిన్నే చెప్పాను ఈస్ట్ గోదావరి ఈరోజు వస్తానని చెప్పేసి. ఆల్మోస్ట్ ఏంటంటే ఇలా ఈరోజు నేను ఎలాంటి వర్క్ తీసుకోలేదు. వర్క్ తీసుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే నిన్న ఏదైతే ఈస్ట్ గోదావరి ఎబ్జెక్ట్ ఉందో వాళ్ళు అనేది అలా ఎబ్జెక్ట్ తీసుకొస్తుంది, దాని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది చూడాల్సి వస్తుంది అని చెప్పారు. అంటే వాళ్ళు చూడాల్సి వస్తుందని వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. నేనేమనుకున్నాను చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి నేనైతే ఇవాళ ఎలాంటి వెహికల్స్ అయితే తీసుకోలేదు. లాస్ట్కి అయితే ఏదైతే ఈస్ట్ గోదావరి స్పెండర్ ఉందో స్పెండర్ అనేది డెలివరీ ఇచ్చాం. ఆ బండికి ఫస్ట్ 10,000 చెప్పాను, 15, 20, 24 అయితే టోటల్గా 24,000 అయితే ఆ బండికి బిల్ అయితే అయింది. టోటల్గా ఆ బండికి బిల్ అయితే వాళ్ళు పే చేశారు. పే చేసిన తర్వాత అయితే కొన్ని డౌట్స్ అయితే నాకున్నే వాళ్ళనైతే అడిగాను. ఒకసారి మీరు కానీ ఏం అడిగానో ఒకసారి అయితే టోటల్గా మనం చెప్పినదంటే ఈస్ట్ గోదావరి నుంచి అయితే స్పెండర్ డెలివరీ తీసుకునేందుకు వచ్చారు. ఇప్పుడు అన్న మీరు చెప్పండి, ఆ ఈస్ట్ గోదావరి అంటే దాదాపు 465 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వచ్చింది నేను చూసినట్టుగా. అంత దూరం నుంచి రావాలని ఎందుకు అనిపిస్తుంది మీకు? అంటే నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసేవాళ్ళన్నా బాగా 2 years నుంచి చూస్తున్నాను. అది పల్సర్ బైక్ ఉండేది, దానికి కూడా వీడియోస్ పంపించమండి, మీకు పంపించమన్నాను. నేను వాట్సాప్ లో మెసేజ్ పెట్టేవాడి. మెసేజ్ పెట్టినప్పుడు మీరు రిప్లై బాగా ఇచ్చేవారన్న, ప్రాబ్లం చెప్పేవారు. నేను మెకానిక్ చెప్తుండేవాడిని. ఆ బైక్ నచ్చలేక అమ్మేశాను నేను. తర్వాత మనోడు స్పెండర్ బైక్ ఉండగానే బాగుంది కానీ బైక్ అక్కడ మెకానిక్ తో చేపిస్తాడు. బోర్కి వచ్చింది బైక్ ఫస్ట్ 6,000, ఒకరు 8,000, ఒకరు 10,000 అన్నారు. మనోడు ఇంకొద్దురా హరి మెకానిక్ ఉన్నారా అన్న, నెల్లూరులో బాగా చేపిస్తాడరా, వీడియోస్ అన్ని చూస్తాం కదా చాలా బాగుంటాయి అంటాడు. మరి అందుకు మనవాడు కొద్దిగా చెప్పానన్న, చెప్పగానే అన్నాడు మా వాడు. అదే మీ టోటల్గా వీడియోస్ చూసి అయితే ఎన్నో సరే ఓకే. టోటల్గా మీకు ఫస్ట్ 10,000 చెప్పాను, తర్వాత ఫోన్ చేసి 15 అన్నారు, 20 అన్న, లాస్ట్కి 24 అయిపోయింది. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత బిల్ అవడానికి మాక్సిమం బండి చేసుకుంటూ అంటే 15,000 కంటే ఎక్కువ పాడు 24,000 అని ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే వేస్ట్గా పెట్టామనుకుంటున్నారా లేకపోతే ఏంది? ఈ వీడియో చూస్తాం కదన్నా, మీకు కరెక్ట్గా పర్లేదు. బండి నువ్వు చేస్తావు, నీ మీద నమ్మకం వచ్చావన్నా. సరే ఇంకొక 5,000 అడిగి ఇచ్చేద్దాం అన్న, ఇబ్బంది లేదు. దాంట్లో మాత్రం నీ వర్క్ కోసం వచ్చావని ఎంతో బాగా చేస్తావని. సరే ఓకే. ఇప్పుడు ఈయన మీ ఫ్రెండ్ కదా, సరే ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్. ఆయన దాదాపు ఈస్ట్ గోదావరిలో లేని మెకానిక్ లా, అంటే నాకంటే అక్కడ సూపర్ మెకానిక్లు ఉంటారు. అంత దూరం 465 కిలోమీటర్లు ఆయన జర్నీ చేసి వచ్చినప్పుడు ఆయనకి మీరు ఎలాంటి సలహా ఇవ్వలేదరే, ఇక్కడ మనకి పలానా మెకానిక్ బాగా చేస్తాడు, ఆయన కాడ చేపించుకుందాం అని చెప్పేసి అలాంటి సలహాలు ఏమి ఇలా పేరు మీరు? నేను జెన్యూన్ అని ఎవరు చెప్పారు మీకు? అంటే జెన్యూన్ అని ఎక్కడ చెప్పమా, నీలో నువ్వు వర్క్ చేసినప్పుడు ప్రతిదీ ఇది పార్ట్ చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని ప్రతిదీ వీడియో రిలీజ్ చేస్తావు. ఆ మెకానిక్ అలా ఎలా రిలీజ్ చేయరు కదా, ఏరు కదా. ఏమో మామూలు వీడియో కోసమే నేను అలా రిలీజ్ చేస్తాను అనుకోవచ్చు కదా, వీడియో కోసమే అలా చేస్తాను అనుకోవచ్చు కదా. కాదన్న, అది అలా అనుకోవాలి. అంతే అంటారా? టోటల్గా అయితే మీరు యూట్యూబ్ వీడియోస్ చూసి అయితే వచ్చారు. మీ ఫ్రెండ్ అయితే నీకు సలహా ఏమి ఇలా? ఆయన అయితే నేను చెప్పేస్తానన్న, ఆవిడ డబ్బులు మనీ ఎక్కువ ఏంద్రా ఎంత అన్నాడు. సరే నేను 10,000 ఇస్తానరా, తర్వాత చూద్దాం ఇంకా రాపా అని. మనీ ఎక్కువైనా అన్న చేపించేసుకున్నాం బెటర్ ఒకేసారి. నువ్వు బండి మళ్ళీ ఆ అన్న దగ్గర 10,000 పెట్టి, నువ్వు మెకానిక్ దగ్గర వేరే దగ్గర 10,000 పెట్టి అన్ని వేస్ట్. హరి మెకానిక్ అంటే నెంబర్ 1. ఇంకా ఆయన దగ్గరికి వెళ్తాం బెటర్ అని చెప్పాను. మా వాడికి డబ్బులు కోసం చూసుకోవద్దని చెప్పాను. నువ్వు ప్రతిదీ చెప్పి కూడా కదా చెప్పినప్పుడే నాకు అర్థమైంది.
మనోడు చెప్పన్నా ఏం చెప్పారు? ఓకే బాయ్ టోటల్ గా అయితే ఇది మనకి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిందంటే జస్ట్ ఒక నమ్మకం మీద హరన్ గా అయితే పర్ఫెక్ట్ గా అన్ని స్పేర్స్ ఒరిజినల్ యూస్ చేస్తాడు. 10 రూపాయలు పోయినా సరే నమ్మకం అనేది ఉంటుంది అని చెప్పి అన్నారు. ఆ నమ్మకం అనేది వాళ్ళకి ఎలా కుదిరిందేమో నాకైతే ఏం అర్థం కాదు. వాళ్ళు అడిగినా సరే కరెక్ట్ గా సూటికి అయితే మాట్లాడడం లేదు. ఏదో వాళ్ళకి నా మీద అభిప్రాయమో లేకపోతే నా వీడియోస్ మీద నా అభిప్రాయమో ఏదో విధంగా అయితే వాళ్ళకి నమ్మకం కలిగింది. ఆ నమ్మకానికి ఎలాంటి చెడ్డ పేరు లేకుండా అయితే నేను రిపేర్ అయితే చేయడం జరిగింది. ఆ బండిలో అయితే వాళ్ళు కొద్దిగా బిల్లు ఏమైనా తగ్గించని చెప్పారు. భయ్యా బిల్లు తగ్గించడానికి కుదరదు. ఏదైతే జెన్యున్ గా మీకు వేసిన స్పేర్ పార్ట్స్ మీ చేతిలో ఉన్న బిల్స్ అనేది ఆ బిల్లుకి సంబంధించిన ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ మీ బిల్లో ఎంత ఎంటర్ అయిందో నేను కానీ అంత పెట్టి కొనుక్కొచ్చుంటాను. జస్ట్ మీరు ఇచ్చిన 5000 రూపీస్ తప్పితే ఆ బండిలో నాకు ఇంకేమీ మిగిలింది లేదు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీ బండి అనే కాదు, నేను ప్రజెంట్ చేసే ప్రతి ఒక్క వెహికల్ నేను స్పేర్స్ మీద ఎలాంటి ఆదాయం అయితే చూసుకోవట్లేదు. జస్ట్ సర్వీస్ ఛార్జీ. బయట మెకానిక్ 100 అయితే నేను 200, బయట మెకానిక్ 1000 అయితే నేను 2000 చాలు. నాకు సామాన్లు ఇంకేం అవసరం లేదు, ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు. జెన్యున్ గా సంపాదించింది జెన్యున్ గా అలాగే ఉండిపోద్దని నా నమ్మకం. టోటల్ గా అయితే ఈస్ట్ గోదావరి స్పెండర్ అయితే ఇచ్చాను భయ్య. వాళ్ళకి 100 రూపాయలు బండిలో పెట్రోల్ లేకపోతే పెట్రోల్ అయితే బంక్ అయితే చూపించాను. వాళ్ళు అయితే 100 రూపాయలు పెట్రోల్ అయితే పట్టించుకున్నారు. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ చూసుకుంటే లంచ్ టైం అయింది కాబట్టి రియాజ్ హోటల్ అయితే వదిలిపెట్టి ఆడైతే వాళ్ళకి ఇక్కడ భోజనం చేసుకున్న తర్వాత మీరు ఏదైతే సిల్వన్స్ పార్క్ అని టైప్ చేయండి. సిల్వన్స్ పార్క్ రైట్ సైడ్ వస్తే స్ట్రైట్కి వెళ్ళిపోతే హైవే ఎక్కేస్తారు. మీరు బండి ప్రజెంట్ ఎండగా వస్తుంది కాబట్టి మీరు బండి స్టాప్ చేసి ఏదైతే ఎఫ్జెడ్ వచ్చారు కాబట్టి ఎఫ్జెడ్ నుంచి త్రో చేసుకొని తీసుకెళ్ళండి అని అయితే చెప్పాను. అలాగే అని చెప్పారు. టోటల్గా అయితే వదిలేస్తాను. మళ్ళీ అయితే మనం డైలీ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తాం. టోటల్గా జరిగిన వర్క్ అనేది ఎలాంటి వెహికల్స్ తీసుకోలేదు. ఈస్ట్ గోదావరి స్పెండర్ అయితే డెలివరీ ఇచ్చాం. అదేవిధంగా ఎఫ్జెడ్కి ఉన్న ప్రాబ్లమ్స్ అయితే చెప్పాము వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి. అది టోటల్గా చూసుకుంటే ఈరోజు జరిగింది ఇది. సాయంకాలం 6 గంటలకు మాత్రం 1 డ్రాప్ అయితే చూడండి. నాగేశ్వరరావు గారు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రజెంట్ ఏంటంటే మనం కొత్తగా కొన్న మైక్ వైర్లెస్ డివైస్. ఈ మైక్ లో వాయిస్ అనేది ఎలా ఉంది ఏందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎందుకంటే కొత్తగా కొన్న మైక్ కాబట్టి వాయిస్ మీకు ఇంతమంది మైక్ కి ప్రజెంట్ యూస్ చేసేదానికి కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు. ఎలా ఉందో ఎందుకు కానీ ఒకసారి మీరు కామెంట్ అయితే చేయాలి భయ్య. నాగేశ్వరరావు నువ్వైతే డెఫినెట్గా అయితే కామెంట్ చేయాల్సింది. ఎందుకంటే నీ కామెంట్ చూస్తే ఒక ఆనందం భయ్య. ప్రజెంట్ ఏంటంటే మెయిన్ టాప్ లిస్ట్లో ఉన్నామంటే పేరు నాగేశ్వరరావుది. నిన్న మీరు ఆ ఒక్క కామెంట్తో నేను ఫిదా అయిపోయాను భయ్య. ఇంకా ఏం మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అంతే, మీరు చెప్పారు, నేను ప్రాబ్లం చేసేసాను, కనుక్కునేసాను అంతే. ఈరోజు సాయంకాలం మీకు సంబంధించిన వీడియో కానీ 6 గంటలకు రిలీజ్ అవుతుంది. అందుకైతే వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా డైలీ వీడియో 14 అది. ఇది టోటల్గా మీకు వీడియో నచ్చింది అనుకుంటా. బాయ్.